అన్నాడు, దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నా, దేవుడు మీతో మాట్లాడుతున్నా, నాకేం తెలియదు. ఇలాంటి చిన్న సంఘం కూడా లేదు అక్కడ. అప్పుడు నేను నా గదిలోకి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశాను. దేవా, నేను పాపిని దయతో నన్ను క్షమించమని. కానీ నాకు ఏ ప్రార్థన రాదు. ఎందుకంటే నేను సండే స్కూల్కి వెళ్ళలే, యూత్ మీటింగ్కి వెళ్ళలే, ఏ కన్వెన్షన్కి వెళ్ళలే, ఏ ఉద్యోగ సభలకు వెళ్ళలే. అక్కడ బాగా పొందాలి. ఈ సువార్తిక ద్వారా ఆ నూతన నిబంధన గ్రంథం అందుకొని వ్యక్తిగతంగా రహస్యంగా చదువుతూ ఉన్నాను. అప్పుడు చిన్న ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో అద్భుతమైనటువంటి ఒక నెమ్మది కలిగింది. ఏంటి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పలా శక్యమును మహిమాయుక్తమైన ఆనందము గల వారమై అనే మాట రాయాలి. అంటే ఆ రోజుల్లో మీకు చెప్పే 25 సంవత్సరాల క్రితము టెలివిజన్లో ఒక యాడ్ వచ్చేది. అప్పుడు ఇవన్నీ కూడా డిస్కనెక్షన్ లేదు, కానీ ఒక యాడ్ వచ్చేది. ఏంటి అని అంటే, విఐపి బోనస్ మనీ అని వేసుకుంటే అతడు గాలిలో తేలుతూ వెళ్తాడట. 25 సంవత్సరాల కంటే ముందున్న వారికి తెలుస్తుంది ఆ టెలివిజన్ యాడ్ అంటే. గాలిలో తేలుతున్నటువంటి అనుభూతి అనమాట. పని చేసుకుంటే ఎవరు నిజంగా గాలిలో పోతారా కదా? ఎంత అబద్ధం కదా అది టెలివిజన్ యాడ్. కానీ ఈ వాక్యం చదివితే మాత్రం నాకు అలా తేలిగ్గా ఉన్నది. అప్పుడు చివరిగా నేను దేవుణ్ణి అడిగాను, ఏంటి అని అంటే, దేవా, నా పరిస్థితి ఏంటి? ముందు పోతే నొయ్యి, వెనకపోతే పొయ్యి. మరి నేను ఇక్కడ విగ్రహారాధన చేయడానికి వచ్చాను. మరి ఇక్కడ దేవుని వాక్యం అయితే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఏం చేయాలంటే, చివరి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అది క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి జీవిస్తున్నటువంటి వారికి విగ్రహాల గురించి కొత్తగా ఉండొచ్చు. కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, చూడండి, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓ చిల్డ్రన్, కీప్ అవే ఫ్రమ్ ఐడల్స్ అని ఆంగ్లంలో. మరి నేను విగ్రహారాధన కొరకు వచ్చాను, విగ్రహాలను విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు ఇక్కడ ఉండే స్థలం కాదు, నీవు ఉండాల్సిన స్థలం ఇక్కడ కాదు అంటున్నాడు. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారు కొంత హృదయం కాఠిన్యంగా ఉంటుంది. అంటే విగ్రహం అంటే వారికి ఏం తెలియదు. కానీ మాలాంటి వారికి, విగ్రహారాధనలో వచ్చే వారికి, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అంటే పారిపోండి అని కూడా. అప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభా, ఏంటి అంటే, నేను ఉండవలసిన స్థలం ఇది కాదు అని మరి చెప్పినప్పుడు, దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే, శంషాబాద్ వెళ్ళి వాక్యం నేర్చుకోమని చెప్పాడు. అప్పుడు నేను ప్రభు అయిన యేసు నా సొంత రక్షకునిగా అంగీకరించి అదే ఊరిలో పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు అనమాట, మండలం అది, చాలా పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువులో బ్యాప్టిజం తీసుకొని ఆ సువార్తిక ద్వారా గ్రామంలోకి ఇలా ప్రవేశిస్తున్నాను. స్టార్టింగ్లోనే గుడి ఉంటుంది. అక్కడ ఒక నాయి బ్రాహ్మణుడు చూశాడు. ఏమయ్యా, తెల్లబట్టలు వేసుకున్న వారితో నువ్వు వెళ్తున్నావు, ఏమంటున్నాడు అంటే, ఆంజనేయ స్వామి తిని యేసుప్రభు పాట పాడతావు అంటున్నాడు. అర్థమే కాలేదు ఎందుకు ఇలా అంటున్నాడు అని. కానీ అంతకంటే ముందుగానే దేవుడి వాక్యం చదివాను కదా, యేసుప్రభు వారు చెప్పారు కదా, మత్తయి 5:11, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాట బిడ్డలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడు, ఆనందించుడు, పరలోకమందు మీ ఫలం అధికమన్నాడు. దాంతో నాకు వారి కుటుంబంలో ఎంతో శ్రమ వచ్చింది. నన్ను ఇంట్లో నుంచి పంపించి వేశారు. నేను 1999 జూలై మాసము 5వ తేదీ బైబిల్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. ఇంకా నేను క్లుప్తంగా చెప్తున్నాను. అప్పుడు నాకు భోజనము అవన్నీ కూడా మరి కుటుంబంలో ఎంతో కష్టమైంది. అప్పుడు నేను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము అక్కడ ప్రతి గ్రామంలో ప్రతి పెద్ద మనిషి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఈయన 1993లో బ్రాహ్మణ పూజారిగా వచ్చాడు. 1998లో యేసుప్రభు నమ్మి 99 జూలై 5కు క్రైస్తవ మతం స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈయనకు ఆస్తి సంబంధం లేదు అని చెప్పి రాయించుకోమని చెప్పారు. అక్కడ గ్రామ పంచాయతీలో 99 జూలై 5కు రాసి వెళ్ళే సమయంలో పాస్రమ్మ గారు అప్పటికి కన్సీవ్ అయింది. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉండేది. నేనన్నా, నీవు కూడా యేసుప్రభు నమ్మితే నీవు కూడా నాతో పాటు వస్తామంటే. ఆమె ఏమన్నదంటే, ఇది బాలవాది వాళ్ళ మతం అని. ఎంత విచారకరం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళందరూ కూడా అలా అనుకుంటారు. నాకైతే సంతోషము, ఆమె అయితే ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే చూడండి, ఒక స్త్రీ మరి గర్భిణితో ఉన్నప్పుడు తన భర్త తనతో కూడా ఉండాలని కోరుకుంటాను. అప్పుడు నేను ఏం చేశానంటే,
నేను పూర్తిగా పరవశుడున్నాయి. అపోజినటువంటి పేతురు ఎలా అయితే అపోజిల కార్యం 10వ అధ్యాయంలో మిద్దెమెక్కి ప్రార్థన చేసినప్పుడు ఎలా పరమానందం పరవశుడయ్యాడు, పరలోకం తెరవబడ్డది, ఎలా అయితే అక్కడి నుంచి ఆ దుప్పటి చెంగు పెద్ద పాత్ర అలాంటి పరమానందం కలిగి అప్పుడు 99 జూలై 5కు పాస్టర్ గారిని విడిచిపెట్టి పొలం విడిచిపెట్టి శంషాబాద్ వెళ్ళి రాత్రి పగళ్ళు ప్రార్థించి తన కొరకు, అప్పుడు శంషాబాద్ అంతా మొత్తం గుట్టలు, ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అప్పుడు ప్రార్థన చేసి అనేక మందితో ప్రార్థన చేయించి మరి యేసు పిలుచున్నాడు వారికి కూడా నా భార్య కొరకు సుఖప్రసవం కావాలని ఉత్తరం రాసి మరి ఆగన్నది యేసు ప్రభు నిజమైన దేవుడైతే నాకు తెల్లని పాప పుట్టాలంట, ఆడపిల్ల పుట్టాలంట. చూడండి కొంత కోరికలు పాసం ఎలా కోరుతుంది. అలా ఆయన కోరిన రీతిగా ఆయన రాశాడు, కుమారుడా నీవు కోరిన రీతిగా నీకు తెల్లటి పాప ఆడపిల్ల పుడుతుంది పో. అలాగూ 99వ సంవత్సరంలో నవంబర్ మాసంలో పాప పుట్టింది. అక్కడ అనేక మందితో ప్రార్థన చేయించాను, సువార్త కూడా చెప్పాను. విగ్రహాలు వట్టివి మట్టివి అని 97వ కీర్తన 7వ వచనం, 115వ కీర్తన 4 నుంచి 8 వచనాలు, 136వ కీర్తనలో కూడా విగ్రహాల గురించి రాయబడ్డది. యెషయా గ్రంథం 44, 45లో కూడా యెషయా గ్రంథం అంతా కూడా దేవుడు అంటాడు, ఎవరితో నన్ను పోలుస్తారు, ఎవరు నాకు సాటి అని అన్నాడు. ఈ విగ్రహాల అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తాడు. అలా చివరికి 2000 సంవత్సరంలో నేను మరలా క్రిస్మస్ మాసంలో వచ్చి మరలా వేసవి సెలవుల తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాలనుకున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి. వారు ఏమన్నారంటే, ఒకవేళ నీవు పాస్టమ్మ గారితో వారి తల్లిదండ్రి వారి ఎక్కలు యేసు ప్రభు నమ్ముతామని మాకు తెలిస్తే మేము ఇంత విషయం ఇచ్చి చంపేసేవారు. నీవు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు రాకూడదు, ఆస్తి కూడా లేదు అంటే అప్పుడు మేము ఇద్దరం కలిసి బాగా ఏడ్చాము. చిన్న పిల్లల్ని తీసుకొని పాప 6 మాసాలు, బాబు 5 సంవత్సరాలు లేక 6 సంవత్సరాలు, ఇద్దరం శంషాబాద్ బైబిల్ కళాశాలకు వెళ్ళాము. అప్పుడు మళ్ళీ వారు అడ్వకేట్ దగ్గర తీసుకెళ్ళి ఒక నోటరీ కూడా రాయించారు. మేము క్రైస్తవం పుచ్చుకొని మా మానాన మేము వెళ్ళిపోతున్నాం, మాకు సంబంధం లేదు, మేము రాము, మాకే హక్కు లేదు అని రాయించుకున్నారు. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా 2000 సంవత్సరం నుంచి 23 సంవత్సరాల నేటి వరకు కూడా అద్భుతంగా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. ఆ మధ్యలో చాలా కష్టాలు వచ్చినాయి. పాప దాదాపుగా 18 మాసాల పాప ఉన్నప్పుడు ఆమెకు భయంకరమైన ఒక వ్యాధి వచ్చింది. నేను ఒక చిన్నపిల్లల ఆసుపత్రిలో 22 దినాలు అడ్మిట్ అయి ఉన్నది. పాప అంటే చాలా వీక్గా ఉన్నది. డాక్టర్లు అన్నారు కష్టమండి మేము చెప్పలేమన్నారు. అయితే అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోన్సే. అప్పుడు మా వారందరూ అన్నారు, ఏమన్నారంటే, ఇదిగో మా విగ్రహాలను విడిచిపెట్టినందుకు, మీ యేసు ప్రభు నమ్మినందుకు మా విగ్రహాల వలన కలిగినటువంటి మీకు శాపం అని చెప్పారు. కానీ మేము ప్రార్థించాము, అనేకులు ప్రార్థించారు. ఒక డాక్టర్ గారు, ఆయన ఒంగోలు ఏపీఎంలో చదువుకున్నాడు, వాళ్ళ అబ్బాయి కాదు, డాక్టర్ మనోహర్ పాల్ అని ఈఎన్టీ, ఆయన కూడా సేవ చేస్తున్నాడు, పెద్ద డాక్టర్ ఆయన. సో ఆయన పాపకు మాకు మందులు కొనుక్కునే స్థాయి కూడా లేదు అక్కడ. ఎందుకంటే మా స్టైఫండ్ ఎంత అంటే 800 రూపాయలు భార్య భర్తలకి. అప్పుడు నేను 1 సంవత్సరం హాస్టల్లో ఉన్నాను, ప్రార్థించాను. తర్వాత 2000 సంవత్సరంలో కుటుంబంతో కూడా వెళ్ళాను. అప్పుడు పాపకు టీబీ వచ్చింది, భయంకరమైన వ్యాధి. అప్పుడు నేను పాస్టర్లను హాస్పిటల్లో ఉంచి బైబిల్ ఇచ్చి తన విశ్వాసాన్ని పరీక్షించుకోమని చెప్పాను. కానీ ఆమె అయితే ఒకటే శపిస్తూ ఉంది, ఏమనంటే, నీకు భార్య పిల్లల మీద ప్రేమ లేదు, ఏదో యోబని జోబని ఏదో రకరకాల కథలు చెప్తున్నావు. అన్నాను, దేవుని చిత్తం అది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ దేవుని చిత్తం ఉంటే బ్రతుకుతుంది, లేకపోతే చనిపోతున్నాడు. కానీ 22 రోజులు ఉన్నది, చాలా చక్కగా ఆరోగ్యంతో మరలా మందులు 6 మాసాలు. టీబీకి అప్పుడు గవర్నమెంట్ సప్లై మందులు లేవు. అప్పుడు ఆ మందులు వాడడం వల్ల పాప సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యంతో బ్రతికే ఉన్నది, చదువుకుంటున్నది. సో మరి తర్వాత ఒక విలేజ్లో 4 years పరిచయం చేశాము. ఇలాంటి విలేజ్లో తర్వాత ఒక టౌన్లో 7 సంవత్సరాలు పరిచయం చేశాము. 4 సంవత్సరాలు పెద్ద బైబిల్ స్టడీ చేశాము, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అని. పాస్టమ్మ గారు కూడా 4 సంవత్సరాలు చదివింది, నేను 7 సంవత్సరాలు చదివాను. ఆమె డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్, సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ అనే కోర్సు, అది 2 ఇది 2, 4 సంవత్సరాలు ఆమె. నేనైతే 7 సంవత్సరాలు చేశాను. మరి అలాగూ
లోన్ స్టార్లో ప్రస్తుతం 2017 సంవత్సరం డిసెంబర్ 12 నుంచి పనిచేస్తూ ఉన్నాను. మా కుటుంబ సభ్యులు ఎవరు రక్షించబడలేదు. ఆరంభంలో అయితే 10 సంవత్సరాల వరకు వారితో మాకు సంబంధం లేదు, కానీ కరెక్ట్ 10 సంవత్సరాల తర్వాత వారు నెమ్మదిగా మాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంకా వారందరూ కూడా వారి విగ్రహారాధన చేస్తున్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గ్రామ దేవుడు కాదు, సంవత్సరానికి ఒకసారి మన దగ్గరికి వచ్చే దేవుడు కాదు, టౌన్ దేవుడు కాదు, దేశ దేవుడు కాదు. ఆయన ప్రపంచానికే దేవుడు. యెషయా గ్రంథం 45:22 అన్నాడు, భూదిగంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడు నేనే, మరి ఏ దేవుడు అని చెప్పాడు. నా తోడు ప్రతి మోకాలు నా నామంలో వంగాలని అప్పుడే చెప్పాడు ఆయన. ఆ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 యేసుక్రీస్తు పేరట ఆయన అవతరించి ఆయన నామంలో ఆయన పేరట ప్రతి నాలుక యేసుక్రీస్తు అని ఒప్పుకోవాలట, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలట. కాబట్టి దేవుడు ఆయన హెచ్చించాడు. సో ఇది నా సాక్ష్యము. మరి దేవుడు నా ద్వారా దేవుడి కృప బట్టి భారతదేశం అంతా కూడా తిరిగి సువార్త ప్రకటించాను. 4 భాషలు నేర్చుకున్నాను. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు అనేది మన మాతృభాష. ఇది దేవుడు ఇచ్చినటువంటి వరంగా నేను కష్టపడి నేర్చుకోలేదు. దీని కొరకు ఏమాత్రం కష్టపడి అఫ్కోర్స్ రాస్తాను బైబిల్. కాబట్టి ఈ గొప్ప దేవుడిని నమ్ముకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని కూడా మార్చాలని నా యొక్క కోరిక, ప్రార్థన. మరి సమయం ముందు మనము